ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాప్ విత్ మీ. ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అన్నీ తెప్పించాను అనమాట ఫ్రమ్ మీషో. ఒక 4 శారీస్ అనేవి తెప్పించాను. నార్మల్గా అయితే ఎక్కువ శారీస్ అనేవి ఆర్డర్ చేశాను, నాకు మిగతావన్నీ రాలేదు. సో ప్రస్తుతానికి ఏవైతే వచ్చాయో అవి అనేవి షేర్ చేస్తున్నా. ఇవి వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ ఉన్నాయి. ఆబ్వియస్లీ మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి అండ్ ఆల్సో మీషోలో ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి కదా. అట్ ది సేమ్ టైం మనకి క్వాలిటీ డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి మోస్ట్ ట్రెండింగ్ శారీస్, దాని క్వాలిటీ ఎలా ఉన్నాయి అండ్ ఆల్సో వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఎక్సెట్రా మనం చూసేద్దాం. బ్లౌజెస్ ఎలా వచ్చాయి ఎక్సెట్రా. అండ్ ఆల్సో మనకి రాబోయేది శ్రావణ మాసం కాబట్టి మేబీ ఈ వీడియో మీకు యూజ్ అవ్వచ్చు. శారీస్ ఇప్పుడు శ్రావణ మంగళవారాలకి అలా కట్టుకుంటూ ఉంటాం కదా, సో అలా అనమాట. ఇవన్నీ పట్టు శారీస్ కాదు, ఫ్యాన్సీ శారీస్ నేను తెప్పించినవి అయితే. సో ఇటువంటి డిలే లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వాళ్ళు ఇదేం కొలాబరేషన్ కాదు అండ్ ఆల్సో ప్రమోషన్ వీడియో కాదు ఫ్రెండ్స్. నేను ఇవన్నీ కూడా ఒక రివ్యూ పర్పస్ గురించి తెప్పించాను. ఆబ్వియస్లీ నాకు కూడా చాలా ఇష్టం శారీస్ అంటే. మీరు నా వీడియోస్ అవి చూస్తే మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఈ వీడియో కనుక కొత్తగా చూస్తూ ఉంటే ఈ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ చిన్న సపోర్ట్ కోసం లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో నా వ్లాగింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. చాందీస్ బీయింగ్ ఉమెన్ అనేది నా వ్లాగింగ్ ఛానల్ అనమాట. అండ్ ఆల్సో ఈరోజు శారీస్ తెప్పించినవి మనం శారీ టు డ్రెస్సెస్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం లెహెంగాస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇంతకుముందు ఏదైనా డ్రెస్సెస్ కింద కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి చాలా వరకు శారీస్ తెప్పించి నేను కస్టమైజ్ చేయించుకునేదాన్ని. ఎందుకంటే నాకు బాగా లావుగున్నప్పుడు నాకు రెడీమేడ్ డ్రెస్సెస్ అవి సరిపోయేవి కావు. సో నేను అన్ని స్టిచ్ చేయించుకునేదాన్ని. సో ఇది కూడా అందులోదే అనమాట. ఇది నేను మొత్తం ఆర్డర్ చేయించుకున్నాను, చాలా లూజ్ అయిపోయింది ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి యానిమల్ ప్రింట్ శారీ తెప్పించాను. దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట ఈ ఫ్యాబ్రిక్. సో నేను ఏం చేశానంటే బ్లౌజ్ వచ్చేసి నేను ఇలాగా కోట్ మోడల్ లాగా కుట్టించుకున్నాను అనమాట. కోట్ అంటే అటాచ్డ్ కోట్ లాగా కుట్టించుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది డ్రెస్. మొత్తం శారీ 5 మీటర్స్ వస్తుంది కదా, 5 మీటర్స్ మొత్తం కుట్టించుకోవడం వల్ల చాలా ఫ్లేర్ వచ్చింది. సో ఇలా మీరు మీషో నుంచి తెప్పించుకొని చక్కగా మీరు అవుట్ఫిట్స్ కుట్టించుకోవచ్చు. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా. సో అందులో భాగంగా నేను ఒక బార్నీ శారీ అని తెప్పించాను. ఇది కూడా నేను ఒక డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకుందామని చెప్పేసి తెప్పించాను అనమాట. సో ఇలా వస్తుంది బార్నీ శారీ అయితే. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా ఎలాగే వస్తుంది. మీకు ఇంకా బ్లౌజ్ ఎలా వస్తుందో ఐడియా లేదు నాకు. జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది ఆల్ ఓవర్ శారీ అనమాట. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు బ్లూ ఎక్కువ నచ్చుతుంది అనమాట. బ్లూ చాలా ఐ క్యాచీగా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇది తెప్పించాను. ఇది డ్రెస్ కుట్టిద్దామని తెప్పించాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి ప్రైస్ ఎంతకు వచ్చింది అనేది. సో ఇది. అండ్ వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆబ్వియస్గా, ఎందుకంటే ఇవన్నీ చూపించి మీకు లింక్స్ ఇవ్వకపోతే వేస్ట్ కదా. సో వీడియో నేను పోస్ట్ చేసి వేస్ట్ కాబట్టి. సో నెక్స్ట్ ట్రెండింగ్ మోస్ట్ ట్రెండింగ్ శారీ వచ్చేసి క్రష్డ్ దీని ఏమంటారంటే క్రష్డ్ టిష్యూ ఉంటుంది కదా. క్రష్డ్ టిష్యూ శారీస్ చాలా ట్రెండ్ అయ్యాయి. ఎప్పటి నుంచో ట్రెండ్లో ఉన్నాయన్నమాట. ఇది స్టిల్ ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉన్నాయి. ఇది మీరు లెహంగా కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఆర్ మీరు క్రాప్ టాప్ కింద అయితే సూపర్ ఉంటుంది అనమాట. సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వస్తుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఈ కలర్ బాగా ట్రెండింగ్ అయింది, అందువల్ల ఇది తెప్పించాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది తెలుసా, చాలా అంటే చాలా బాగుంది. అంటే నార్మల్గా మనకి మీషోలో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట. మనం పిక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో కొన్ని మనకి ఫాల్స్ ప్రొడక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి, దాన్ని బట్టి కూడా మనం చూసుకోవాలి. అండ్ దీనికైతే శారీ డీటెయిల్గా చూస్తే మీకు ఇక్కడ ఇలా లేస్ వచ్చింది ఇలాగా. అండ్ ఆల్ ఓవర్గా శారీ మొత్తం అయితే ఇలాగే వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. మోర్ ఓవర్ ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. ఇలా వస్తుంది అనమాట శారీ. మీకు సింగిల్ పల్లా పెట్టుకుంటే మాత్రం చాలా క్లాసీ ఉంటుంది. చూసారా ఎంత వైబ్రెంట్గా అనిపిస్తుందో. వైబ్రెంట్ అంటే కొంచెం క్లాసీ లుక్ ఇస్తుంది అనమాట. అండ్ మనకి ఇది బ్లౌజ్ పీస్ అయితే ఇలాగా ఫ్లోరల్ వస్తుంది. అండ్ ఇలాగా మరి ఇది ఎంత 80 సెంటీమీటర్స్ అనుకుంటాను. ఇది ఇలా వస్తుంది ఈ శారీకి, ఇలా వస్తుంది అనమాట. బాగుంది కదా. అండ్ ఇది ఎగ్జాక్ట్గా నేను ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు చూశాను, ఎగ్జాక్ట్గా ఇలాగే వచ్చింది. కాకపోతే ఇన్స్టాగ్రామ్లో కొంచెం ప్రైజీ ఉందన్నమాట. అందువల్ల నేను మీషో నుంచి ట్రై చేద్దామని చెప్పేసి మీషోలో ఆర్డర్ చేశాను. ఇది ఆల్రెడీ నాకు ఇంతకు ముందు ఒక చీర ఉండింది, కాకపోతే అది వేరే కాంబినేషన్, వేరే ఫ్యాబ్రిక్ అనమాట. అది టిష్యూ కాదు, వేరే ఫ్యాబ్రిక్ అది. సో ఇది నెక్స్ట్ శారీ అయితే. శారీ వచ్చేసి తెప్పించా. ఇది కూడా చాలా ట్రెండీ ఉంది. ఇందులోని వేరే కలర్ లైట్ గ్రీన్ కలర్ అనేది, లైట్ గ్రీన్ ఆర్ నియాన్ కలర్ ఒకటి బాగా ట్రెండింగ్ అయిందనమాట. బట్ నేను అది చాలా ఇబ్బెట్టుగా అనిపిస్తుందేమో అని చెప్పేసి ఇది కలర్ కూడా చాలా ట్రెండింగ్ ఉండే, అందువల్ల ఇది తెప్పించాను. సో ఇది కూడా మనకి టిష్యూ వస్తుంది అనమాట కంప్లీట్లీ. కాకపోతే ఇది ఫాలింగ్ మెటీరియల్లా ఉంది. ఇది కొంచెం నాకు గరుకు అనిపిస్తుంది అనమాట. గరుకు అంటే మనము స్టెప్ పెట్టినా లేకపోతే ఓన్లీ సింగిల్ పల్లా పెట్టినా సరే చాలా తన్ని పెడతా ఉంటుంది అనమాట సారీ. సో మనం హ్యాండిల్ చేయలేము, చాలా వరకు హ్యాండిల్ చేయలేరు. సో సారీ అయితే ఇలా వస్తుంది. అండ్ మనకి
ఇలాగా కట్ వర్క్లా వస్తుంది అనమాట మొత్తం కూడా. ఇది కూడా మీరు లెహెంగా కింద కాదు కానీ క్రాప్ టాప్ కింద చాలా బాగుంటుంది. ఆర్ మీరు ఈ బ్లౌజ్ వచ్చేసి యోక్ పార్ట్ కింద కుట్టించుకొని కింద మొత్తం పెద్ద ఫ్లేర్ వచ్చేలాగా ఇది సారీ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. బ్లౌజ్ పీస్ ఇంత హెవీగా వస్తుంది అనమాట. మీకు ఇలా చిప్ వర్క్ అది వచ్చి హెవీగా వస్తుంది. ఇలా 80 సెంటీమీటర్స్ వస్తుంది, నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటా. ఆర్ ఎల్స్ మీరు ఇది ఓన్లీ ఎల్బోకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో మీకు సారీ ఓపెన్ చేసి చూస్తే కనుక కొంచెం ఇది గరుకు అనిపిస్తుంది, ఎందుకో మనం హ్యాండిల్ చేయలేమేమో అనిపిస్తుంది అనమాట. సో చూడాలి ఎంతవరకు బాగుంటుందని. నేనైతే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే తక్కువ ప్రైస్కి వచ్చింది కదా కంపారిటివ్లీ, అందుకని చెప్పేసి. సో ఇలా వస్తుంది సారీ అయితే. క్వాలిటీ చూడొచ్చు మీరు క్లోజప్లో. అండ్ మన వీడియోలో లాస్ట్ సారీ వచ్చేసి ఈ సారీకి నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నాను తెలుసా. ఎందుకో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, కలర్ చాలా బాగుంది. మరి బ్లౌజ్ పీస్ నేను అసలు ఫుల్గా ఓపెన్ చేయలేదు, ఇలా పట్టుకోగానే నాకు చాలా బాగా నచ్చింది. ఇది మనం ఆల్ ఓవర్గా ఇప్పుడు రా సిల్క్ డ్రెస్సెస్ మనం కుట్టించుకుంటాం కదా, పైనుంచి కింద వరకు కుట్టించుకొని ఒక కలంకారీ దుప్పట్టా కానీ ఒక ఇక్కత్ పోచంపల్లి దుప్పట్టా కానీ పేరప్ చేస్తాం కదా, అలాంటి వాటికి బాగుంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే రా సిల్క్ మెటీరియల్ ఎలా అయితే ఉంటుందో షైనీ కొంచెం ఫాలింగ్ మెటీరియల్ లాగా అలా ఉండిందనమాట. నాకు ఎందుకో బాగా నచ్చింది. కలర్ అయితే సూపర్ ఉండింది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, బట్ ఇది ఎందుకో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రైస్ కూడా చాలా తక్కువ. ఇది నేను ప్రైస్ తక్కువ అని చెప్పి ఇది ప్లెయిన్ కదా అని చెప్పేసి అనుకున్నాను, కానీ ప్రైస్ తక్కువ అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. ఇది బ్లౌజ్ ఏం లేదు ఇందులో, నాకు తెలిసి రన్నింగ్ అనుకుంటా. బ్లౌజ్ అయితే ఏం ఇవ్వలేదు. సో ఆల్ ఓవర్ సారీ అయితే ఇంక ఇలాగే వస్తుంది. మనము ఇది మంచిగా ఇప్పుడు పెన్ కలంకారీ బ్లౌజులు వస్తున్నాయి కదా, అలా మనం కుట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాగా ఇప్పుడు మనకి చాలా వరకు మంగళగిరి పట్టు వస్తున్నాయి కదా, మంగళగిరి పట్టు లాగా ఉందన్నమాట. నాకు అది బాగా నచ్చింది. మంగళగిరి పట్టు మనకి చాలా కాస్ట్ ఉండే, 3500, 4500, 5000 అలా రేంజ్లో కూడా ఉన్నాయి. సో మీరు మంచిగా రా సిల్క్లా కుట్టించుకోవాలి ఆర్ శారీలాగా ఉంచుకోవాలి, మంచి హెవీ కలంకారీ బ్లౌజ్ వేసుకొని, పెన్ కలంకారీ ఉంటుంది కదా అది వేసుకొని ఇది పేరప్ చేస్తే మాత్రం అదిరిపోతుంది అనమాట. మీరు ఏదైనా వర్క్ బ్లౌజ్తో కూడా పేరప్ చేయొచ్చు. చాలా షైనింగ్ వస్తుంది తెలుసా, చాలా ఫాలింగ్ మెటీరియల్ అనిపిస్తుంది నాకు. మీరు ఇలా క్లోజప్లో చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. కలర్ అయితే సూపర్ ఉంది. దీనికి మీరు కావాలంటే మీరు లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. లేస్ ఇప్పుడు మనకి మగ్గం లేసెస్ ఉంటున్నాయి కదా, లేసెస్ తక్కువ రేటు ఉంటాయి కదా, మనకి 600 రేంజ్లో కూడా మగ్గం లేస్ అనేవి దొరుకుతాయి, కాకపోతే కొంచెం డ్యూప్లా ఉంటాయి అనమాట. అవి మీరు అటాచ్ చేసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు అంత పెద్ద మగ్గం 3000, 4000 పెట్టి ఈ సారీకి పెట్టడం అనేది కరెక్ట్ కదా, ఎందుకంటే ఈ సారీ తక్కువ ప్రైస్ కదా. సో తక్కువ ప్రైస్ ఉన్నది మీరు కస్టమైజ్ చేసుకుంటే అఫోర్డబుల్ రేంజ్లోకి మీకు సెట్ అయిపోతుంది అనమాట. సో ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చూస్తాను ఇది సారీ ఒకసారి కట్టుకుంటాను నీట్గా. కట్టుకున్న తర్వాత ఏదైనా మంచి వర్క్ బ్లౌజ్ పేరప్ చేసి, ఎందుకంటే దీని మీదకి రెడ్ బాగుంటుంది, ఎల్లో బాగుంటుంది, బ్లూ బాగుంటుంది, ఏ కలర్ అయినా సరే బ్లౌజ్ సెట్ అయిపోతుంది అందుకని. అండ్ గ్రీన్ ఎందుకో బ్లూ కలర్ కూడా, రాయల్ బ్లూ కలర్ చాలా బాగుంది. కాకపోతే ఇంకా అన్ని బ్లూ తెప్పిస్తున్నాను కదా అని చెప్పేసి ఈసారి గ్రీన్ తెప్పించాను. అండ్ ఇది మనం ఏదైనా మంచిగా తిరుపతి అలా దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి చిక్కా కనిపించేది అనమాట. ఏ క్లైమేట్లో నేను చిక్కా కనిపించేది అనమాట. ఎలా కట్టామో అలా నీట్గా ఉంటుంది అనమాట. అందుకని ఏదైనా మనం బయట వెకేషన్కి అలా వెళ్ళినప్పుడు మనకి ఆ రష్లో తిరుపతి దర్శనాలకి లేకపోతే ఏదైనా మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు లైట్ వెయిట్ సారీస్ కట్టుకుంటే మనకు చిక్కా కనిపించదు అనమాట. చక్కగా ఫ్లాన్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మంచిగా దేవుడి దర్శనం కూడా చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి. అండ్ ఇవి అనమాట ఈరోజు నేను ఫటాఫట్ చెప్పానని అనుకుంటున్నాను. ఈ సారీ చెప్పినప్పుడే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నట్టున్నా. ఇది నాకు తెలిసి బ్లౌజ్ రన్నింగ్ వచ్చినట్టుంది. సో చూస్తాను నేను కొంచెం ఒకసారి డీటెయిల్స్ చూసి నేను మీకు స్క్రీన్ మీద అటాచ్ చేస్తాను చూడండి. సో ఈ వీడియోలో ఈ శారీస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లింక్స్ చెక్అవుట్ చేసేయండి. అండ్ అంతే, నేను రేపు మళ్ళీ సూపర్ బ్లాగ్తో కలుస్తాను, సూపర్ వీడియోతో కలుస్తాను, మంచి షాపింగ్ హాల్తో. అండ్ నేను ప్రతి వీడియోలో అడుగుతాను మిమ్మల్ని, మీకు ఏదైతే షాపింగ్ హాల్ మీరు చూద్దాం అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లైక్ ఏజియోనా, మింత్రానా, ఫ్లిప్కార్టా, అమెజానా, లేకపోతే ఏదనేది మీరు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేశారంటే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట చూడడానికి. సో దట్ నేను ప్లాన్ చేసుకుంటున్నాను మల్టిపుల్ షాపింగ్ హాల్స్ అనేవి షేర్ చేద్దాం, ఎందుకంటే షాప్ విత్ మీ అనేది ఓన్లీ షాపింగ్ హాల్స్ అని మాత్రమే కోసమని చెప్పి స్టార్ట్ చేశాను కాబట్టి. సో అది. అండ్ రేపు సూపర్ వీడియోతో కలుస్తా. మళ్ళీ మరో మీషో షాపింగ్ హాల్తో కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ షాపింగ్ హాల్తో కలుస్తా. కామెంట్ సెక్షన్లో మాత్రం మీకు ఏం కావాలనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి, ఓకేనా? బాయ్, టేక్ కేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.